నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. ప్రొఫెసర్ నాగేశ్వర్కి ప్రకాష్ రాజ్ అండదండలు. వాస్తవానికి ఎక్కడ కాంట్రవర్సీ ఉంటే అక్కడ వాలిపోతుంటాడు ప్రకాష్ రాజ్. మొత్తానికి ఈ కొత్త కాంట్రవర్సీ అవసరమా ప్రకాష్ రాజ్కి? నిజంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ అనేది అంత ముఖ్యమా ప్రకాష్ రాజ్ కంటే ఏం చెప్తారు? మామూలుగా అయితే అవసరం లేదు, కానీ పవన్ కళ్యాణ్ కదా, పవన్ కళ్యాణ్ ఆయన అన్నాక పవన్ కళ్యాణ్ జన సైనికులు వార్నింగ్ ఇచ్చి కేసులు పెట్టాక మరి ఆయన వాలిపోక ఎవరు వాలిపోతారు? ప్రకాష్ రాజ్ వాలాలి కదా. ఎందుకంటే ఆయనకి సనాతన ధర్మానికి ఆయనకి పడదు. ప్రకాష్ రాజ్కి అసలు పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే నచ్చదు. ఇక్కడ ఏమంటాడంటే ప్రకాష్ రాజు ప్రొఫెసర్ చాలా మేధావి, ఆయన ఇవాళ నిన్న కాదు, ఆయనట చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తాడు, తర్వాత కేసీఆర్ని ప్రశ్నిస్తాడు, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాడు, రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తాడు, అందరినీ ప్రశ్నిస్తాడట. అయితే నేను ప్రకాష్ రాజ్ని అడిగేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ప్రశ్నించాడో కొంచెం క్లిప్పింగ్స్ పెట్టండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని ఎప్పుడు ప్రశ్నించారో కొంచెం క్లిప్పింగ్స్ పెడితే మేమందరం జ్ఞానము దంతము తెచ్చుకుంటాం కదా. అంటే నాకు తెలియదు, మీకు తెలుసేమో, నాకు తెలియదు. కానీ ప్రకాష్ రాజ్ గారికి మరి ఏ కళలో కనిపించి ఎప్పుడు ఆయన విమర్శించాడో ఆయన ఆ క్లిప్పింగ్స్ మనకు పంపించాలి. నెంబర్ 1. నెంబర్ 2 అంటాడు అసలు ప్రశ్నిస్తేనే పాపమా, ప్రశ్నిస్తే కేసులు పెట్టేస్తారా, ఇది ఎక్కడి న్యాయం అంటూనే ఆయన మాట్లాడిందంతా వదిలేసి మీరు ఒక్క లైన్ పట్టుకుని ఒక పాయింట్ పట్టుకుని మీరు కేసులు పెడతారు. అసలు నీకు అసలు ప్రొఫెసర్ ఏం మాట్లాడారో మీకు తెలుసా ప్రకాష్ రాజ్? మీరు విన్నారా? ఫస్ట్ ఆయన అపర మేధావి కదా. ఆ అపర మేధావి ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి, అమిత్ షా గురించి మీకు తెలుసా? ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇప్పుడు అమిత్ షా, పవన్ కళ్యాణ్ అండ్ మనోహర్ గారు ముగ్గురు మాట్లాడుకునేటప్పుడు అసలు ఎవరు విన్నారు? అది మన దేశద్రోహం కాదా? ఒక కేంద్ర హోంమంత్రి మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళతో ఇంకొక వ్యక్తి వింటున్నాడంటే ఇలా ఎన్నిసార్లు విన్నాడు, ఎన్ని విషయాలు లీక్ చేశాడు? అసలు మీరు ఒక బాధ్యత గల వ్యక్తి అయ్యి ఉంటే, ఒకవేళ జస్ట్ ఆస్కింగ్ అంటారు కదా, నేను కూడా జస్ట్ ఆస్కింగ్, మీరేమనాలి? అదేంటి అంత సీక్రెట్ మీటింగ్ జరిగితే మీకు ఎలా తెలిసింది ప్రొఫెసర్ నాగేశ్వర్? మీ మీద కేసు పెట్టారంటున్నారు కదా. సరే పోనీ కేసు పెట్టడం తప్పో ఒప్పో పక్కకు పెట్టండి, ఎవరైతే మీకు చెప్పారో వాళ్ళ పేరు బయట పెట్టేయండి ప్రొఫెసర్ అని అడగాలి కదా. అడగాలా? ఇప్పుడు ఈయన కూడా ఏమంటున్నాడు చాలా తెలివిగా, నేను ఎటువంటి శషభిషలు లేకుండా బేషరతుగా నేను నా మాటలను ఉపసంహరించుకుంటున్నాను. ఎందుకు ఉపసంహరించుకుంటావు? ఇప్పుడు నీకు క్లియర్ కట్గా ఎవరో చెప్పారు, ఆ చెప్పిన వ్యక్తి కోర్ కమిటీలో ఉన్నాడన్నావు, ఆ కోర్ కమిటీ పేరు చెప్పేయాలి కదా, మెంబర్ పేరు. ఇంకా తప్పే ఉంది? ఇప్పుడు నీకు అతను, ఇప్పుడు మీరు నాకు ఒకటి చెప్తారండి జగన్ గారు, నన్ను నమ్మి ఒక విషయం చెప్తారు, అప్పుడు నేనేమంటాను, దీని మీద నేను మాట్లాడచ్చా జగన్ గారు అని అడుగు. మీరు మాట్లాడకూడదండి, ఇది చాలా కాన్ఫిడెన్షియల్ అంటారు అనుకుందాం. అప్పుడు నేనేం చేయాలి? నోరు మూసుకు కూర్చోవాలి. లేదు నేను మాట్లాడాను అనుకోండి, అప్పుడు నేను దానికి వచ్చే వాట్ ఎవర్ కమ్స్ టు మై వే నేను ఫేస్ చేయాలి. రెండింటిలో ఏదో ఒకటే చేయాలి. ఇప్పుడు మీకు అవతల వ్యక్తి నమ్మి చెప్పి నా పేరు చెప్పొద్దంటే మీరు ఇక్కడ మాట్లాడి ఉండకూడదు. మీరు మాట్లాడాక మీరు మంచి వచ్చినా చెడొచ్చినా మీరు ఫేస్ చేయాలి. ఆ దమ్ము ధైర్యం మీకు ఉండాలి. అంటే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేవు కాబట్టి మీకు కూడా లేవా? ఎందుకంటే నేను ఇంత క్లియర్గా జగన్మోహన్ రెడ్డిని ఎందుకన్నానంటే మీకు ఆయన మాటలు కొన్ని వినిపించాలి, కొంచెం మీ జీవితం ధన్యం అవుతుంది. ఆయన ఏమంటున్నారంటే, వాళ్ళు ఏపీలో అందరినీ ఇలాగే కెలుకుతున్నారు, రాజకీయ శత్రుత్వం అర్థం చేసుకోగలను, ఇది అసమంజసమైనప్పటికీ ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులను ఓటర్లను కూడా శత్రువులను లా చూడటం మొదటిసారి చూస్తున్నాను. ఏపీలో మోస్ట్ పవర్ఫుల్ సీట్లో కూర్చుని పవర్లెస్ వాళ్ళ మీద ప్రతాపం చూపించటం హీరోయిజం అనిపించుకోదు. టీడీపీ పోరాటం జగన్ పైనే ఉండాలి తప్ప ఏదో ఒక రాజకీయ పార్టీ సానుభూతిపరుడైన సామాన్యుడిపై కాదు. ఏదో ఒక పార్టీ సానుభూతిపరుడైన సామాన్యుడు, ఏదో ఒక పార్టీ అంటే వైసీపీ పార్టీ ఏదో ఒక పార్టీ అయితే 2019-24 దాకా అది ప్రభుత్వంలో ఉండేదా? నిజంగా ఏదో ఒక పార్టీ సానుభూతిపరుడైనటువంటి సామాన్యుడు నిజంగా ప్రొఫెసర్ నాగేశ్వర, నిజంగా అందరూ సామాన్యులకి నిజంగా ప్రకాష్ రాజ్ ఇంతే మద్దతు తెలుపుతున్నాడు. అది మీకు అర్థమైందా? ఇప్పుడు ఇంకో మాట అన్నాడు,
అధికార అహంకారంతో ఒక మేధావి ఆత్మగౌరవ సహనాన్ని దెబ్బతీస్తే అతను చేసే యుద్ధం ఎలా ఉంటుందో చూస్తారు. రెడీగా ఉన్నారు, రెడీగా ఉన్నారు అందరూ. అయితే ఇక్కడ నేనేమంటున్నా అంటే మేడం, వాస్తవానికి ప్రకాష్ రాజ్ అసలుకి ఎవరు? అయితే స్థానిక ఎన్నికలు లేదా ఏదైతే మనం చూసుకుంటే సార్వత్రిక ఎన్నికలు, ఈ రెండు తీసి పక్కన పెట్టండి. ఆఖరికి మా ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారి అండ చూసుకొనే వచ్చి ఏదైతే విష్ణు గారికి అపోజిషన్గా నించుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇవ్వడం, అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి మద్దతు ఇచ్చారో చూసాం. ప్రకాష్ రాజ్ ఏమన్నాడు, ఏంటి విష్ణు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ డే కలెక్షన్స్ అంత ఉండదు నీ బడ్జెట్ అని చెప్పి మాట్లాడిన ప్రకాష్ రాజ్ ఈరోజు జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని గెలుపుతున్నాడు అంటే, అసలుకి నీకు ఇక్కడ మా ఎలక్షన్స్లోని దిక్కు లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఒక తెలంగాణ లేకపోతే ఏపీ రాజకీయాలతో సంబంధం ఏంటి, అక్కడ తమిళ రాజకీయాలతో ఏదో ఒక మాట మాట్లాడతాడు, అసలుకి ఆయన కర్ణాటకకు సంబంధించిన క్యాండిడేట్ అని చెప్పి అంటుంటారు. ఎలా చూడాలి అతన్ని? అసలు ఇక్కడ ప్రకాష్ రాజ్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోక్కర్లేదండి, ఎందుకంటే ఆయన అంత మాట్లాడాల్సినంత గొప్ప వ్యక్తి కాదు. ఎందుకంటే ఏరు దాటాక తెప్పతగలేశాడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోటే అవసరం తీర్చేసుకున్నాడు. సరే, అది వాళ్ళు డిసైడ్ చేస్తారు, తెలంగాణ వాళ్ళు లేకపోతే తెలుగు చిత్ర పరిశ్రమ డిసైడ్ చేస్తుంది. వాళ్ళు వద్దనుకున్నారు మిమ్మల్ని, బికాజ్ మీరు కర్ణాటక వాళ్ళు కాబట్టి. ఎందుకంటే కర్ణాటక వాళ్ళు తెలుగు వాళ్ళని రాణిస్తారా? రానివ్వరుగా. సో అందుకని ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా నాగేశ్వర్ గురించి. ఇప్పుడు అపర మేధావి గారు ఏమంటున్నారు, మేధావి సహనశీలుడైన నాలాంటి వాళ్ళని అంటున్నాడు. మరి మీరు ఎందుకు వెనక్కి తీసుకున్నారన్న ప్రశ్న అది ఒక్కటేనండి. మీరు పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు ఎందుకు వెనక్కి తీసుకున్నారు, ఎందుకు భయపడ్డారు? అంటే నిజంగా 100% అది జనసేనకు సంబంధించిన కోర్ కమిటీలో ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ ఇచ్చుంటే మీ మేధావితత్వాన్ని పూర్తిగా దాన్ని తాకట్టు పెట్టకుండా ఆ ఉన్నటువంటి వ్యక్తి పేరు చెప్పేస్తే అయిపోతుంది. అప్పుడు మీ నిజాయితీ బయటపడుతుంది. ఎస్, ప్రొఫెసర్ నాగేశ్వర్ నిజమే మాట్లాడతారు. ఆయన ఊహాజనితమైన విషయాలని ఎప్పుడు కూడా టచ్ చేయరు, ఆయన ఊహల్లో విహరించరు, ఆయన ఏ పార్టీకి కొమ్ము కాయరు, ఆయన ఒక సామాన్యుడు కాదు, సామాన్యుడు కాదు, ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయడు, ఏదో ఒక పార్టీ. ఇవన్నీ నా డైలాగ్స్ ఏం కాదు. కాబట్టి ఇప్పుడు సమాధానం ఇవ్వాల్సింది ప్రొఫెసర్ నాగేశ్వర్. తర్వాత యుద్ధం మొదలు పెడుతున్నాను అన్నాడు. అంటే టీడీపీ మీద యుద్ధం మొదలు పెడుతున్నాడా? దేనికి మొదలు పెడుతున్నాడు? అసలు ఇవాళ నాగేశ్వర్ మాటల వల్ల నష్టపోయింది టీడీపీ చెప్పాలండి, జనసేన కూడా కాదు. జనసేన ఎదురు తిరిగింది, భయపడ్డారు, మీరు వెనక్కి తీసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు యుద్ధం టీడీపీ మీద ఏంటి? మీకు దమ్ముంటే జనసేన మీద కదా చేయాలి, పవన్ కళ్యాణ్ మీద కదా మీరు చూపించాలి మీ ప్రతాపం. అంటే నాకు తెలిసి వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళతో కూడా కేసులు వేయించుకునేదాకా ఆయన సైలెంట్గా ఉంటారేమో. అదే అయ్యి ఉండొచ్చు. ఇవాళ కాకినాడలో కేసులు అలాగే ఉన్నాయి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఆయన వీడియోలో ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఆయనకి సబ్స్క్రిప్షన్స్ పెరిగిపోయాట, సబ్స్క్రైబర్స్ పెరిగిపోయి ఆయనకు వచ్చి ఇన్కమ్ కూడా చాలా పెరిగిపోయిందిట ఒక్క రోజులో. అసలు ఎలా మాట్లాడాడంటే, మీరు ఆ మాటలు కొంచెం వీలైతే వెయ్యండి. అసలు ఎంత అహంకారం, ఎంత అంటే ఆ భయం కనిపిస్తోంది ఓ పక్క మాటల్లో. మళ్ళీ ఏదో ప్రొజెక్ట్ చేసుకోవడం. ఆ యాంకర్ కూడా ఓ బిగ్గరగా నవ్వాడు ఆయన. అందుకని నేను అనేది ఏంటంటే, సరే నీకు ఇవాళ నీ ఛానల్ వల్ల నీకు ఇన్కమ్ వస్తుంది, ఆ ఛానల్ పెట్టాక ఎందుకు చూస్తున్నారు మీరు? ఇన్ని ఛానల్స్లో మాట్లాడటం వల్లేగా, లేకపోతే మిమ్మల్ని ఎవడు చూస్తాడు, నన్ను ఎవడు చూస్తాడు? అంటే నేను అనేది అది. ఆయన ఒక భయాన్ని ఆయన దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన మాటల్లో, నాకు కనిపించింది అది. ఆయన ఊహించలా జనసేనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో, ఇంకా ఆయనకు తెలియదు, రుచి చూడలా. ఇప్పుడు ఫస్ట్ టైం రుచి చూశాడు, ఒకసారి పోసాని గుర్తుకొచ్చాడమ్మా ఆయన, అందుకని భయపడి వెనక్కి తీసుకున్నాడు. మొత్తానికి ఇక్కడ అటు నంద ఇటు బద్రీనాథ్ వీరిద్దరి కాంబినేషన్ మనం చూసాం మొన్న మధ్య వచ్చిన ఓజీ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా వీళ్ళ మధ్యన వారు తగ్గలేదా? మొత్తానికి నంద అండ్ బద్రీనాథ్ ఏం చేయబోతున్నారు భవిష్యత్తు అంటే ఏం చెప్తారు? ఏమి చేయరు, ఏం చేస్తారండి, ఏం చేస్తారు చెప్పండి మీరు? పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు, కానీ వాళ్ళు మర్యాదకి వాళ్ళు తప్పుకున్నారు. అంటే ఒక ఏమంటారు, గౌరవం ఇచ్చి సరే ఇది ఇక్కడితో వదిలేద్దాం మనకెందుకు అనుకున్నారు ఆయన, ఎవరు? బద్రీనాథ్. కాబట్టి ఈయన అనవసరంగా ఈయన కెలుక్కున్నాడు. ఎవరు? ప్రకాష్ రాజ్ కావచ్చు, నాగేశ్వరరావు కావచ్చు.
సో ఇప్పుడు నాగేశ్వర్కి టీడీపీ వాళ్ళు చుక్కలు చూపిస్తే టీడీపీ వాళ్ళు పోన్లే పాపమని వదలకూడదు, నేను చెప్తున్నది అది. ఈ విషయంలో మాత్రం దే హ్యావ్ టు బి, వాళ్ళు ముందుకెళ్ళాలి. ఆయన ఛాలెంజ్ ఏదో విసిరాడు, ఆయన పాపం ఆయన మేధావితనం ఏమిటో ఆయన కొంచెం వివరంగా తెలుగుదేశం వాళ్ళు చూపించగలిగితే మనందరం కూడా సంతోషిస్తాం. ఎందుకంటే తెలుగు వాళ్ళుగా, ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తులుగా. చూద్దాం మేడం, ఖచ్చితంగా తెలుగుతో సంబంధం లేని వ్యక్తులు కావచ్చు, అసలుకి ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక విషయాలు కావచ్చు, వీటన్నింటిని కూడా గెలుపుతూ అటు నంద కావచ్చు, ఇటు బద్రీ జస్ట్ ఆస్కింగ్ అంటున్నారు. మొత్తానికి బద్రీనాథ్ ఎలాంటి సమాధానం చెప్తారో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.